గుడ్ మార్నింగ్. ఎకనామీ అనేది ఒక సముద్రం లాంటిది. దాన్ని ఎంత చదివినా కానీ తక్కువనే అవుతుంది. మనం డిస్కస్ చేస్తున్నాం ముఖ్యమైన సంవత్సరాలు, దానికి సంబంధించిన రిలేటెడ్గా 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేసింది 1921. ఇంపీరియల్ బ్యాంకును ఎస్బీఐగా జాతీయం చేసిన సంవత్సరం వచ్చేసి 1955. ఆర్బీఐ స్థాపన వచ్చేసి 1935. ఆర్బీఐని జాతీయం చేసిన సంవత్సరం వచ్చేసి 1949. సామాజిక నియంత్రణ ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి 1967. 14 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ అనేది 1969 జూలై 19 అనేది. 6 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ ఎప్పుడు జరిగింది అబ్బా అంటే 1980 ఏప్రిల్ 15కి సంబంధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనమైన సంవత్సరం అంటే 1993లో విలీనమైంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన అంటే 1975. లీడ్ బ్యాంకు స్థాపన అంటే 1969. ఎగ్జిమ్ బ్యాంకు ఎగుమతి దిగుమతి బ్యాంకు స్థాపన అంటే 1982. కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే 1998-99. ఐఎఫ్సిఐ భారత పారిశ్రామిక విత్త సంస్థ అంటే 1948లో. ఐసిఐసిఐ భారత పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి సంస్థ అంటే 1955. ఐడిబిఐ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అనేది స్థాపించిన సంవత్సరం 1964. సిడ్నీ అంటే భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఏమో 1990లో స్థాపించడం జరిగింది. ఐఆర్సిఐ భారత పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ 1971. దీన్ని 1985 ఐఆర్బిఐ గాను 1997లో ఐఐబిఐ గాను మార్చిరన్నట్టు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1951. ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ స్థాపన వచ్చేసి 1988లో. యూటీఐ ఇండియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1964లో స్థాపించుకోవడం జరిగింది. యూటీఐని 2 విధాలుగా విభజించుకోవచ్చు. యూటీఐ 1, యూటీఐ 2ను 2003లో విభజించారు. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జాతీయం అంటే 1956. జిఐసి అంటే జనరల్ ఇన్సూరెన్స్ జాతీయం అంటే 1972లో. చట్టం 1972 అమలు వచ్చేసి 1973లో స్థాపించుకోవడం జరిగింది. సహకార బ్యాంకుల చట్టం రూపొందించింది 1904లో. హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1977లో. అంబుడ్స్మాన్ పథకం వచ్చేసి 1995లో. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అనేది 1949లో వచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1962లో రావడం జరిగింది. రిపో రేట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం అనేది 1992లో. రివర్స్ రిపో రేట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి 1996లో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఎకనామీకి సంబంధించింది. థ్యాంక్ యూ.